గౌరవ అధ్యక్ష గారికి, జాతీయ అధ్యక్షులు మానవాళ్ళు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ కరిగే శ్రీనివాస గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ సైన్ గారికి, మా జనరల్ సెక్రటరీ మేడి అంజయ్ గారికి, రవికుమార్ గారికి, సత్యనారాయణ గారికి, రాష్ట్ర కార్యదర్శి బొడ్డి సత్యనారాయణ గారికి, మన ఈశ్వర్ గారికి, అధికార ప్రతినిధి రాఘవన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులందరికీ పేరు పేరున, విచ్చేసినటువంటి జిల్లా కార్యవర్గానికి, అనుబంధ సంఘాల ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జయలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర కమిటీ తరఫున కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. మిత్రులారా, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో మన జాతి ఉన్నదన్న విషయాన్ని మనం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. ప్రమాదకరం అంటే మన కంటి ముందు ఏదో కత్తితో పోల్చినట్టు ఉండదు, మన ఇంటికి నిప్పు పెట్టినట్టు ఉండదు. కానీ తెలవకుండానే మూడుదయ పరిస్థితి, తెలవకుండానే రక్తం మొత్తం నిర్జీవమై మనిషి సజీవంగా పడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోకి మన జాతి నిర్ణయపడుతుంది. జాతి అంటే నేను కేవలం మాల అనే ఒక సామాజిక వర్గం గురించి మాత్రమే మాట్లాడలేదు. మొత్తంగా అంబేద్కర్ ఏదైతే ఏ సమాజం కోసమైతే కొట్లాడిందో, నిమ్న వర్గాలు మొత్తం కూడా అంటరాని తరానికి గురి కాబడినటువంటి అన్ని కులాల పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యంత దయానీయ పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదకర పరిస్థితులలో ఈ సమస్యలను మీతో పంచుకోకపోతే రేపు భవిష్యత్తులో తీవ్ర నష్టానికి మనం గురి కాబడతామని చెప్పి ఆలోచించే ఈరోజు రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మన ప్రమాదకర పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. అది రైల్వే కావచ్చు, లేదా ఇతర వైమానిక సంబంధించి కావచ్చు, అనేక సంస్థలు మొత్తం కూడా ఈరోజు ప్రైవేట్ పరం అవుతుంది. ప్రైవేట్ పరం అయితే రిజర్వేషన్లు ఉండవు, రిజర్వేషన్ అంటూ ఉండవు. ప్రైవేట్ పరం అయితే మన హక్కులు ఉండవు. ప్రైవేట్ పరం అయితే మనకి ఎటువంటి ఆడ బాధ్యత సంబంధం ఉన్నటువంటి పరిస్థితి. వాడి యజమాని మన కూలీగా వెళ్ళిపోయే పరిస్థితి. హక్కులు ఉండవు, ఏముండవు. దీనివల్ల అగ్రవర్ణ సంబంధించినటువంటి ఆధిపత్య కులాలు ఏమవుతున్నాయో వాళ్ళు ఆర్థికంగా ఆటోమేటిక్గా బలపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు పని చేసినా చేయకపోయినా వాళ్ళు ఇంటికాడ వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఉన్నటువంటి 100 ఎకరాలు 10 ఎకరాలు వ్యవసాయం చేసుకున్న బతుకుతాడు. కానీ రికార్డు కానీ డొక్కాడినటువంటి మన కులాలలో ఆ నౌక నుంచి మనల్ని బయటకు కొడితే, ఆ రిజర్వేషన్ లేకుండా మనకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోతే భవిష్యత్తు మొత్తం ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రైవేటీకరణ ఉందో దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదు చేయజారిపోతుంది అనుకున్నాం. ఒక నుంచి ఆల్రెడీ ఆదాని రైలు వచ్చినాయి. ఆల్రెడీ అన్ని బ్యాంకులు కూడా జాతీయకరణ మొత్తం అయిపోతున్నాయి, బ్యాంకుల పని కూడా అయిపోతుంది. రేపు ఏమున్నా కూడా అంబానీ, ఆదాని ఇటువంటి ప్రముఖ కార్పొరేట్ వ్యవస్థలు ఈ ప్రజాస్వామ్యాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులు రేపు భవిష్యత్తులో మన కళ్ళ ముందు రాబోతున్నారు. ఆ ప్రమాదాన్ని కనుక మనం ఎదుర్కోకపోతే తీవ్ర నష్టాలు గురయ్యే కులాలు మనమే. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున హెచ్చరిస్తాను. దానికి సంబంధించినటువంటి పిలుపులు ఏమున్నా కూడా దాంట్లో మీ భాగస్వామ్యం ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మొదటి అంశం. దీంట్లోనే రేపు ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కనుక లేకపోతే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మన ప్రధాన డిమాండ్ కూడా ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పి కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మొదటి తీర్మానంగా మీ అందరూ ఆమోదంతో తెలియజేస్తున్నాను. ఇక రెండో అంశానికి వస్తే
కాషాయకరణ పేరుతోటి భారతదేశంలో జరుగుతున్నటువంటి అత్యంత అమానవీయమైనటువంటి సంఘటనలు. మీకు తెలుసు, ఈ దేశంలో ఆవు మాంసం తినేది దాదాపు దళితులు, మైనార్టీలే ఎక్కువ శాతం. సరే, ఇప్పుడు వేరే కులాలు తింటారు, రేట్లు కూడా తింటే అది వేరే అంశం. కానీ ఈ కులాన్ని టార్గెట్ చేసుకొని పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. అవి మత సంస్థలు కావచ్చు, ధార్మిక సంస్థలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. వాళ్ళ లక్ష్యం మొత్తం ఏంటంటే ఈ ఆహార అలవాట్లనే దాడి చేసి పూర్తిగా మనల్ని హిందుత్వ కాషాయకరణను మొత్తం ముంచేసి ఈ సమాజంలో రాముడు ఒక్కడే, అంబేద్కర్ నాడు ఎవడు లేడని చెప్పడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ దేవుడిని కించపరచడానికో, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినడానికో మాట్లాడలేదు, జరుగుతుంది. మనం వాస్తవాలు మాట్లాడుతున్నాం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మిత్రులారా గమనించాలి. ఈ 2-3 రోజులుగా మీరు చూస్తాను వీడియో. రాజాసింగ్ అనే దౌర్భాగ్యుడు లంజ కొడుకులు ఆవు మాసం గొడ్డు కుడిన లంజ కొడుకు దగ్గర రూపాయి కూడా అడుకోవద్దు రాముడి కోసం అని చెప్పంటారు. మన అయ్యే జాగి కానిది తెలంగాణ. మన ఆల్రెడీ దయాకన్నా వాళ్ళకు ఎంత షాక్ అయ్యాలో వాళ్ళ జీవితకాలం సరిపోయి షాక్ ఇచ్చింది. నాకు తెలిసి కరోనా కనుక సెకండ్ వేవ్ వచ్చాక వాళ్ళు కూడా 2వ సెకండ్ వేవ్ దాపురించింది వచ్చి. వాళ్ళకి ఎంత దమ్ముంటే ఈరోజు మనల్ని పట్టుకొని లంజా పడుకుంటాడు. ఆ ఆవు సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు, దానికి సంబంధించినటువంటి అన్ని లబ్ధి ఈరోజు సబ్బులతోటో, వారి యొక్క నెయ్యితోటో, కాస్మెటిక్స్ తోటో వాళ్ళు వాడుకుంటారు. మటన్, చికెన్ తిన్నట్టుగా ఆవు మాసం తిన్న పబ్బని లంజా పడుకున్నాను. వాళ్ళ ధైర్యం ఏంటంటే మనలో ఉన్నటువంటి అనైక్యత. వాళ్ళ ధైర్యం అదే, కొడుకులు వీరి మీద కొడుకుని వస్తూ ఉంటారు, మనం మాట్లాడుతూ అయిపోతుందని చెప్పి. ఈ వేదికతో చెప్తున్న కబడ్దార్ రాజాసింగ్ బిడ్డ నడి రోడ్డు మీద బట్టలు ఊడేసి ఉరికించడానికి తెలంగాణ మానవుడు కార్యకర్తలు. అది దేశంతగా బీజేపీ పార్టీ దానికి బాధ్యత వహించాలి. ఆ యొక్క వ్యాఖ్యలు వెనకేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కేసులు కూడా ప్రతి చోట పెట్టే విధంగా మన యొక్క కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ మొత్తం కూరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. 3వ అంశం, ఈ సమాజంలో ఉన్నటువంటి రిజర్వేషన్ మొత్తం తీసేయాలి. ఇవన్నీ ఎలాగో జరుగుతున్నాయి. మన కింద తెలవకుండానే చెట్టుకున్న వేరును వాడు కింద పొక్కులు చేసి తన కిరోసినో లేకపోతే ఏరు నరకడో జరిగింది. ఆయన 4 రోజులు మనకి చెట్టు మాత్రం పచ్చగా కనబడుతుంది, కాయలు కనబడతాయి. ఒక టైం అయిపోయిన తర్వాత అది ఎండిపోయి కళ్ళ ముందు బియ్యంగా కనబడుతుంది, అంత బియ్యంగా. మనం చెట్టు చూస్తున్నాం, వాడు మొదలు కోసిన విషయం మనకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రైవేట్ రంగంలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ చేస్తున్నట్టే ఆటోమేటిక్ రిజర్వేషన్ తీసేసినట్టు లెక్క. స్టార్ట్ చేసినట్టు పెట్టాడు. గత 6 ఏళ్ళగా చూస్తా ఉన్నాం, ఒక్కొక్కటి మాట్లాడుతున్నాడు. ఎంపీలే సాక్షాత్తు, కార్యకర్తలు కాదు. ఎంపీలే సాక్షాత్తు రాజ్యాంగాన్ని మార్చాలి. అసలు రాజ్యాంగం ఎక్కడిది? ఈ దేశంలో మొత్తం రామరాజ్యాంగాన్ని ఈ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాం. అయినా ఏ ఒక్క ప్రధాని కానీ, ఏ ఒక్క వ్యక్తి అని దాన్ని ఖండించాలి. పైగా మనోళ్ళే ఆ జెండాలు మోసుకుంటూ ఆ నీడలు బతుకుతా ఉన్నాం. మీకు తెలుసు, గతంలో జరిగిన సంఘటనలు ఇక్కడ రామోజీపేట కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు, మన జరిగినటువంటి చాలా చాలా ఊళ్ళలో కేవలం బీజేపీ పాలిత గ్రామ పంచాయతీల కానో, లేకపోతే ఆ ప్రాంత ఎంపీల కానో, ఆ ప్రాంత ఎమ్మెల్యేల కానో, లేదా దొరల అహంకారంతో నడుస్తున్నటువంటి రాజ్యాల కానో మన పరిస్థితి దారుణంగా ఉన్నాయి. కనీసం మనల్ని గ్రామాలలో మనుషులను కూడా చూడే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ, బీజేపీ పార్టీలు కానీ దానిలో తప్పు అంటే నిలదీయాల్సినటువంటి బాధ్యత ఒక బీజేపీ కార్యకర్తగా నీకు ఉంది. ఈరోజు రిజర్వేషన్ మొత్తం ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాను. ఎవరు మాట్లాడరు. రాజ్యాంగం మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. దాడులు జరుగుతాయి, ఎవరు మాట్లాడరు. చంపేస్తా ఉన్నారు నిర్దాక్షిణంగా, ఎవరు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో ఒక చిన్న అంశం చెప్పాలి. మొత్తంగా దేశానికి
తలమానికమైనటువంటి యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్స్ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళైతే తీసే గ్రంథాలు అవుతున్నాయో వాళ్ళు మొత్తం పరిశోధన చేసి వాటికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం గ్రంథాలుగా వాళ్ళని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆ గ్రంథాల ద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కొంత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఉద్యమ కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, షాద్వారా కావచ్చు, ఇతర యూనివర్సిటీలు కావచ్చు. ఈరోజు ఆ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆ యూనివర్సిటీలో అభివృద్ధి చెందావు. ఇప్పుడు మొత్తంగా యూనివర్సిటీలో ఈ పరిశోధన మొత్తం కూడా బంద్ చేయించారు. చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఈ రాష్ట్రంలో కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చారు, ప్రైవేట్ యూనివర్సిటీ, వెరైటీ లేవు. మన తెలిసి యూనివర్సిటీ అంటే జనరల్గా కాకతీయ లేకపోతే ఉస్మానియా లేకపోతే షాద్వారా అంటాం. ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. 5 వచ్చినాయి. ఇక్కడ ఈ ప్రాంతం సంబంధించిన మల్లారెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీస్తున్నాడు పల్లరాజు రెడ్డి కావచ్చు, ఇంకా వేరే కావచ్చు. మన ఆ యూనివర్సిటీలో ఏమైనా రిజర్వేషన్ ఉంటాయంటే అవి ఉండవు. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక పార్టీ మీద కోపమో, ఒక పార్టీ మీద ప్రేమో, లేదా ఒక పార్టీ లక్ష్యం చేసుకోవడం కాదు. జరుగుతున్న వాస్తవాలు ఇలా అబద్ధాలు ఉంటే నేను రెడీ, వేరే కూడా చర్చ కూడా రెడీ. ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో మనకు రిజర్వేషన్ లేనప్పుడు అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా. మనకు లక్షలు కోట్లు పెట్టి మనం కొనుక్కునే పరిస్థితి లేదు కదా యూనివర్సిటీలో సీట్లు. వాటిని ఖండించాలి, వాటిని ఎదుర్కోవాలి. మనం దేశం మొత్తం మీద రిజర్వేషన్లు, రాష్ట్రంలో ఈ రకమైన రిజర్వేషన్లు చేసే పరిస్థితి జరుగుతూ ఉంది. వీటిని మనం తెలుసుకొని దాన్ని ఖండించుకుంటూ పోవాల్సినటువంటి బాధ్యత మానవ కార్యకర్తలు మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా చెప్పుకోకపోతే అనేకం ఈ రాష్ట్రంలో మా మిత్రులు మా సైడ్లో ఎప్పుడు చెప్తున్నారు, ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి మనలో పూర్తి స్థాయిలో లబ్ధి రావట్లేదు, కొద్దిగా కలెక్టర్లకు విజ్ఞాపించడం లేదా ధర్నా చేసుకోవడం చేస్తే బాగుంటుంది. 5 రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే దానికి సంబంధించి వందల మంది, వేల మంది లబ్ధిదారు మా దాంట్లో అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే పావుల దానికి అన్నట్టుగా సాధారణకి అంటే లబ్ధిదారులు ఎక్కువ ఉన్నప్పుడు కనీసం బడ్జెట్ పెంచాలి. కనీసం 70% వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకు 70% రుణాన్ని మనం అందిస్తే మన అనుకున్న తెలంగాణ వస్తుంది అనే ఆలోచన ఈ ప్రభుత్వాలకు రాకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దాన్ని కూడా మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు మరి నేను మాట్లాడాలంటున్నాను అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ప్రశ్నించకపోతే ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించడం నీలో తగ్గుతుందో, ఎప్పుడు నువ్వు ప్రశ్నించడం ఆ ఉనికిని కోల్పోతావో ఆ రోజు నువ్వు బానిసగా బతుకుతానికి సిద్ధంగా ఉన్నావు అనే విషయాన్ని అంబేద్కర్ చెప్తాడు. అంటే ఆ రోజు నువ్వు బానిసగా బతుకుతానికి సిద్ధంగా ఉన్నావు అనేది ఒక కొటేషన్ ద్వారా ఆయన ఒక పెద్ద సభలో చెప్తాడు. ప్రశ్నించాలంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలే కాకుండా మీ స్థానికంగా ఉన్న పరిస్థితులు, మీకు దగ్గర ఉన్నటువంటి దాడులు, మీ దగ్గర జరుగుతున్న దోపిడీ కావచ్చు, అది ఏ రకమైన కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, అది ఏ పార్టీ కావచ్చు, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, లేదా స్థానికంగా ఉన్నటువంటి ఒక దొర కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తి కావచ్చు. బిడ్డ నువ్వు నా సొమ్మును, నా భూమిని లాక్కుంటున్నావు, ఖబర్దార్, నాకు చట్టాలు ఉన్నాయని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత మానవ కార్యకర్తగా మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ప్రశ్నించడం మారితే మన బానిస బతుకు సిద్ధంగా ఉన్నట్లేదు. కాబట్టి దయచేసి మనం ప్రశ్నించాలి. ఆ ప్రశ్నకు తగ్గటువంటి పోరాటాన్ని మనం చేయాలి. ఆ చేయడానికి కావాల్సినటువంటి జవసత్వాలు, ఆ చేయడానికి కావాల్సినటువంటి నిర్మాణం మన దగ్గర ఉండాలి. సో ఇక్కడ చివరికి వచ్చింది నిర్మాణం. ఈ నిర్మాణానికి వస్తాక మనం అట్టర్ ఫీల్ మీటింగ్ పెడుతూ రావడం, మొత్తం మాట్లాడడం ఉండడం, పోయిన తర్వాత మళ్ళీ మన పనులలో మనం ఉండడం. దయచేసి మిత్రులారా, చేతులెత్తి మొక్కుతున్నా, గతంలో కూడా చెప్పినా, మీరు మీ గ్రామ కమిటీతో సహా, మీ మండల కమిటీతో సహా, మీ జిల్లా కమిటీతో సహా నిర్మాణాలు చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. అది చేయనంత కాలం మన పరిస్థితిలో ఉంటుంది. నిర్మాణం ఉన్నా కాడ ఒక పిలిపిస్తే 100 మంది ఉంటారు.
నిర్మాణం లేదు కదా, నడి రోడ్డు మీద నిలబడి ఎవరు వస్తారా అని 10 ఫోన్లు చేస్తాను. చిన్న తేడా మీరు గమనించండి. ఈ సంవత్సర కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, ఏ ఒక్క రోజు కూడా కాలేదు. కరోనా టైంలో కూడా నడి రోడ్ల మీద తిరుగుతున్నాం మేము. ఎక్కడ అనేది అక్కడ నిలబడ్డాం. ఎక్కడ ఉద్యమాలంటే ఆ ఉద్యమాలను భాగస్వామ్యం. ఎక్కడ మానవులకే కాదు దళితులకు అన్యాయం జరిగినా ఆడ నిలబడి పోరాడినాం. ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని రాష్ట్ర కమిటీలో తీసుకొని ఈ రాష్ట్రంలో ఏ మూలకు అన్యాయం జరిగినా సీనియర్లే కావచ్చు, మేమే కావచ్చు, సైలే కావచ్చు, మా మిత్రులు వేదికలు పెద్దలే కావచ్చు, వస్తున్నటువంటి మిత్రులే కావచ్చు, ఆడ నిలబడ్డాం కంటే కొట్లాడతాం. మా కొట్లాడకు మీ నిర్మాణం తోడైతే మాకు బలం ఉంటుంది కదా. ఈ మేడ్చాలు ఇప్పుడు నడవడం కూర్చొని ఏం చేస్తారని చెప్పి అర్థం. ఎందుకంటే వెనక ఈశ్వరునో సత్తానో సూర్యవన్లో ఉన్న ధైర్యం, సిద్ధిపురం పోతే కలగసిన ఉన్న ధైర్యం, నల్లగొండ పోతే సైలు ఉన్న ధైర్యం, మామూలుగా పోతే కృష్ణంలో మా బ్యాగర్ ఉన్నట్టు ధైర్యం. ఎందుకు ఆ ధైర్యం అంటే మనిషి ఉంది కాబట్టి అలా. అదే నిర్మాణం నీ మాలమాల కమిటీ పూర్తి స్థాయిలో వేసుకొని నీ జిల్లా కమిటీలు, నీ మండల కమిటీలు, నీ డివిజన్ కమిటీలు, నీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, లేకపోతే నీ గ్రామ కమిటీలు వేసుకొని వాటితో పాటు నీ అనుబంధ విద్యార్థి కమిటీలు, మహిళా కమిటీలు, యువత కమిటీలు వేసుకొని ఉంటే ఒక్క పిలిపిస్తే 10 మందిని కలిసి 6 మంది వస్తారు. నువ్వు నిర్మాణం చేయకపోతే కలిసి 2 కూడా అంటారు. దయచేసి ఈ యొక్క అంశం మీద మీరందరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులు. మా మిత్రుడు మా మేనేజర్ ప్రతిసారి ఆయన చాలా భావోద్వేగం గురవుతూ ఉన్నాడు. చాలామంది సర్పంచులు ఈరోజు సస్పెండ్ గురి కాబడతారు. చాలామంది సర్పంచులు ఈరోజు పైసలు పెట్టి రూపాయి లేక పనులు లేక అప్పులపాలే ఆగమవుతారు. కలెక్టర్ చేతిలో సస్పెన్షన్ ఆర్డర్ ఉండడం, గ్రామం ప్రథమ పౌరుడు ప్రజాప్రతినిధిని సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉండదు. కానీ చట్టాలను మారి ఇటువంటి పరిస్థితుల్లో ఆ సర్పంచ్లకు అండగా ఉండాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ, అది ఎవరో టీఆర్ఎస్ సర్పంచా ఇంకో సర్పంచ్ ఎవరికైనా మనం ఆ సర్పంచ్ నిజాయితీ పరుడై వాళ్ళు చేసే పని మంచుకుంటే ఖచ్చితంగా అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఆ గ్రామంలో మానవ కార్యకర్తలు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్న మిత్రులా. అంతేకాదు ఈరోజు బీఆర్ఓ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ తీసి పక్క పెట్టి ఇప్పుడు వాళ్ళ పోస్టింగ్స్ లేవు. వాళ్ళ మోర్ దెన్ 70%, 80% మొత్తం మారలేదు. నడువుడుగా వాళ్ళు అట్ట మీద కూలీలు లేకున్నారు. ఎంఆర్ఓస్ బయట చెట్టగా కూర్చుంటే ఇలా గ్రామంలో మీటింగ్ అయితే మంత్రి వచ్చిన పక్క నిలబడి పని పంపిస్తాను అభిప్రాయం నిలబడి పనులు చేసుకొస్తున్న పరిస్థితి. ఎంతమంది మధ్య పెళ్లి పెట్టుకుని 4 పేపర్లు చేసి ఉండేది, ఒక టేబుల్ ఉండేది. మూల సంబంధించిన దూరం క్యాష్ ఇన్కమ్ సంబంధించిన వేరే సంఘటన సంబంధించిన పనిచేస్తున్నాడు. ఈరోజు మన పరిస్థితి అంత అక్కడ ఉన్నది ఎవరు మన మానవుడు కాబట్టి, అక్కడ దళితులు కాబట్టి, నిరుపేద బీసీలు కాబట్టి ఈరోజు బీఆర్ వ్యవస్థను రద్దు చేసుకోవచ్చు. గ్రామ కరెక్షన్ తీసుకుంటే ఈరోజు వరకు వాళ్ళకి కనీసం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన పరిస్థితి టీఆర్ఎస్ లాంటిది లేదు. ఇవి సమస్యలు. మన మానమాలకు గ్రామ సర్పంచ్కు, మన మానమాలకు బీజేపీ పార్టీకి, మన మానమాలకు బీఆర్కు, మన మానమాలకు వీటికే సంబంధం అన్నాను అనుకుంటారు పొరపాటు. ఎందుకంటే మనం ప్రతి సందర్భంలో ప్రతిసారి మాట్లాడదు ఒకటే, అంబేద్కర్ అందరివాడు, అంబేద్కర్ అందరివాడు కాబట్టి అందరి గురించి ఆలోచించింది కాబట్టి ఈ భారతదేశంలో అందరూ గౌరవంగా ఉండేటువంటి రాజ్యాంగ రాశి. అన్న గౌరవనీయులు మేడ్చల్ మండల లింగాపూర్ సర్పంచ్ గారి వేదిక అలంకరించాలని కోరుతాను. అన్న పేరు సంజయరావు, పరిచయం చేసుకుంటారు. ఇటువంటి పరిస్థితులలో అంబేద్కర్ సమాజం గురించి ఆలోచించారు, ఒక కులం గురించి ఆలోచించారు. అట్లా ఆలోచించింది కాబట్టి ఈ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించింది. మీరు ఒక్కసారి పరిశీలించుకుంటే ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్లో కానీ, పక్కన నేపాల్లో కానీ, చైనాలో కానీ, ఇతర ప్రాంతాలు కానీ ఆడ రాజ్యాంగం పూర్తి స్థాయిలో గౌరవింపబడలే, అమలు కాలేదు. కాబట్టి దేశ ప్రజల మీదకి ఎవరైతే సరిగ్గా తిరుగుబాటు ఆ దేశ ప్రజలు దింపని చెప్పి ఇంకోళ్ళు పోయి దింపుతారు. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ రాజ్యాంగం అంత పవర్ఫుల్గా లేదు.
మన జనాభా కొద్దిగా కావచ్చు, కానీ వాళ్ళ రాజ్యాంగం పవర్ఫుల్ లేదు. కానీ మన జనాభా 130 కోట్లైనా రాజ్యాంగం అమలుకి వచ్చి 74 సంవత్సరాలైనా కూడా రాజ్యాంగం చెక్కు చేరకుండా ఉందంటే అది గొప్ప. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన 75 సంవత్సరాల క్రితం ఆలోచించాడు. రాజ్యాంగంలో ఇప్పుడు తను ముట్టుకోలేకపోతారు కాబట్టి వర్గీకరణ కాదు. అప్పుడే లూజర్ దృష్టి ఉంటే వర్గీకరణ అనేది మన పంచాయతీంతా వేరే ఉంటుంది, దుకాణంతా వేరే ఉంటుంది. ఇంత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తికి ఇచ్చే గౌరవం ఏంటంటే మన రాష్ట్రంలో చూసుకుంటే అంబేద్కర్ తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో పడిస్తారు. ముక్కలు తీసి డంపింగ్ యార్డ్లో పంజాగుట్ట సర్కిల్లో పెట్టాల్సినటువంటి అంబేద్కర్ గారు తీసుకుపోయి అత్యంత దుర్వాసనతోటి మలమూత్రాలతో కూడినటువంటి ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టి ముక్కలుగా చెత్తలో వేసినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. నిన్నగాక మొన్న చిగురుమండ దేవుడు చిత్రపురిలో అంబేద్కర్ విగ్రహం చెప్పుదంట. మన కామారెడ్డిలో పెట్టబోయాడు, ఇంకో చోట ఏదైనా కొట్టడం. ఎందుకు ఇది జరుగుతుంది? రిజర్వేషన్ అనేది ఒక కేవలం మన ఎస్సీలకే పెట్టలేదు కదా. ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు పెట్టిండు, 341 ప్రకారం ఎస్సీలకు పెట్టిండు, 342 ప్రకారం ఎస్టీలో పెట్టినటువంటి పరిస్థితి. అంటే మనకంటే ముందు బీసీలకే పెట్టినటువంటి పరిస్థితి రాజ్యాంగం అంబేద్కర్. అంటే కేవలం మన కోసం పనిచేసిన వ్యక్తి కాదు కదా అంబేద్కర్. ఈ దేశంలో ఎవరైతే నిరాధారం గురిగాబడుతుందో, అపరాధం గురిగాబడుతుందో, అవమానకరంగా ఉంటారో, అగౌరవంగా ఉంటారో, పేదలకు ఉంటారో వాళ్ళని రిజర్వేషన్స్ ఉంటారని చెప్పి రాజ్యాంగం పొందుపరిచింది. కానీ అంబేద్కర్ గారు అయితే మాత్రం కేవలం మనం మాత్రమే పెట్టుతారు. దయచేసి బీసీ బిడ్డలు కూడా గుండె మీద చేసుకుని ఆత్మగౌరవం బయటకు రావాలి. అంబేద్కర్ అనే వ్యక్తి అందరూ ఉన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పని ఈ సందర్భం చెప్తున్నాను. అంతేకాదు పంజాగుట్లో అవమానం జరిగిన పరిస్థితి. కానీ ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ. గొప్ప మేధావులు, ప్రముఖ పోరాట యోధులు మొత్తం కూడా అక్కడ చదువుకున్నటువంటి పరిస్థితి. కొలంబియా యూనివర్సిటీ 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ యూనివర్సిటీ సంబంధించిన ఛాన్సలర్ కావచ్చు, వాళ్ళ టీం మొత్తం కూడా ఈ 300 నెలలలో మన యూనివర్సిటీలో చదివినటువంటి గొప్ప మేధావులు ఎంతమందో తెలుసుకోవడం చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 10 మంది బయటకు వెళ్తారు. పవర్ఫుల్ ఉన్నటువంటి 10 మంది, అలా మార్క్స్ లాంటి గొప్ప మేధావులు ఉన్నారు. ఆ 10 మందిలో ఇంకా ఎవరు పవర్ఫుల్ అని చెప్పి చూస్తే నెంబర్ 1 వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొలంబియా యూనివర్సిటీలో ఆ గేటు ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ విగ్రహాన్ని చూసుకుంటూ దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, చదువుకునే మేధావులు ముందు చూసుకుంటూ ఉంటారు. మన రాష్ట్రంలో ఆర్టికల్ 3 ద్వారా తెచ్చుకున్న తెలంగాణ ఏదో అది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగ పుణ్యవారం తెలంగాణ ఆర్టికల్ 3 ద్వారా. ఇక్కడనేమో డంపింగ్ ఎలా పడేస్తున్నాం, చెప్పుల వేస్తున్నాం, పెంట కూసుకుంటున్నాం, అగౌరవపరుస్తున్నాం. ఈ సంస్కృతి మారాలి. ఈ సంస్కృతి ఇదంతా మారాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. అంబేద్కర్ ఎవరు? అంబేద్కర్ కులం ఉందా? అంబేద్కర్ మతం ఉందా? ఒకసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. మీరు అంబేద్కర్ గురించి పూర్తి తెలుసుకొని మీ గ్రామాలలో, మీ మండలాల్లో అంబేద్కర్ గురించి చెప్తే వాళ్ళు అంబేద్కర్ అనేవాడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈయన ప్రపంచ మేధావి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే రేపటి రోజున పెండబోకుంటున్నాడు, రేపటి రోజున ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయకుంటున్నాడు. ఇటువంటి చైతన్యాన్ని మనం మానవాళిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఐక్యరాజ్య సమితి కూడా అంబేద్కర్ యొక్క పుట్టినరోజు అయితే ఏప్రిల్ 14 ఉందో ఇది వరల్డ్ నాలెడ్జ్ ఆఫ్ డే, ప్రపంచ విజ్ఞాన దినోత్సవం అని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. అది అంబేద్కర్ ఉన్నటువంటి గొప్పతనం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పదే అంబేద్కర్ అంటే అంబేద్కర్ చదివితే మన బతుకులు మారుతాయి, అంబేద్కర్ చదివితే మన జీవితాలు మారుతాయి, అంబేద్కర్ చదివితే మానవ స్థాయి ఎక్కకపోతుంది. ఈరోజు ఒక మీటింగ్ రమ్మంటే మనం చాలా అవస్థలు పడతాము. ఈరోజు ఎంత కష్టపడితే ఈరోజు ఇంతమంది తెల్ల చొక్కాలు వేసుకొని ఇంత మైక్ పట్టుకొని మనకి ఉంటున్నాం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
తన కుటుంబంలో 4 పిల్లల్ని ఒక్కొక్కరితో ఒకరిని చనిపోతుంటే కడుపులో దుఃఖాలు దిగమింపుకొని అంబేద్కర్ మాత రమాబాయి ఏడ్చుకుంటూ పిల్లల్ని పూడ్చిపెడతాను. అంబేద్కర్ కూడా ఉండడు, ఎక్కడో కొలంబియాలో ఎక్కడో లాక్డౌన్ మీటింగ్లో ఉంటాడు. ఒక్కరుగా ఇద్దరు యాక్సిడెంట్ ఆటో యాక్సిడెంట్ ఒకసారి. పౌష్టికాహారం తింటానికి సరైన తిండి లేక కడుపు మార్చుకొని తల్లి రమాబాయి ఉంటే ఆ బాధైనటువంటి పిల్లలు వీళ్ళు పౌష్టికాహారం లేక బలమైనటువంటి బలం లేక అనారోగ్యంతో చనిపోతూ ఉంటారు. ఆయన అంబేద్కర్ ఎక్కడ కూడా వెనకడిగాడు. ఈరోజు 4 పిల్లలు కాదు, ఎన్ని కోట్ల మంది నిమ్న జాతి పిల్లలు మొత్తం భవిష్యత్తు కోసం నేను పని చేయాలని, నేను చదువుకోవాలని చెప్పి ముందుకు వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది త్యాగం అంటే, ఆ త్యాగం పునాదుల మీద మనం పనిచేయాలి. ఆ త్యాగం పునాదుల మీద పనిచేయాలి. అంత పెద్ద త్యాగం ముందు మనం చిన్న కంటే తరకుండా టైం లేని పరిస్థితి. ఈరోజు దేశంలో మొత్తం ఆర్టికల్ 17 అంటరాంతరాన్ని మొత్తం తగ్గుతుంది. ఆ 17ను నిర్వీర్యం చేస్తారు. ఆర్టికల్ 19 మనిషి మాట్లాడే స్వేచ్ఛ, మైక్ పట్టుకుని మాట్లాడే స్వేచ్ఛ, మాట్లాడే గొంతులు తీసుకుపోయి జైలు ఎత్తారు, మాట్లాడే గొంతులు తీసుకుపోయి చంపేస్తారు, ప్రశ్నించే చంపేస్తారు. మన వామనరావు చంపండి. ఆర్టికల్ 21 జీవించారు. ఈ దేశంలో ప్రతి పౌరుడు జీవించే హక్కు ఉంటుంది, కానీ ఆ జీవించే హక్కు లేకుండా చేస్తారు. రాజ్యాంగ పరంగా అంబేద్కర్ మనకి ఏవైతే హక్కులు ఇచ్చిందో హక్కులు మొత్తం కూడా కొల్లగొట్టబడుతున్నాయి. దయచేసి వీటి మీద మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫైట్ కోసం రేపు మనం ఎవరితో కలవాలని కూడా సిద్ధంగా ఉండాలి. అది ఎంఆర్పిఎస్ఆ, ఇంకో పిఎస్ఆ, ఇంకో పిఎస్ఆ. గతంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యమైనప్పుడు కలిసి పనిచేసినాం. కొంతవరకు కాపాడుకోగలను, కొంతవరకు పూర్తిగా కాదు. కాబట్టి ఐక్య ఉద్యమాలు అవసరం. మన ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు మనం పనిచేద్దాం. అరే నువ్వు మాల కాదరపై ఈ సమాజంలో అంతరంతరంలో నువ్వు మాల లేవు అన్నప్పుడు మనం బరాబరు మీ మాలల భయం చెప్పి మనం బయటకు అదొక అంశం. కానీ దానికంటే ముందుకు ఈ ఉమ్మడి అంశాలు చాలా ఉన్నాయి. అంబేద్కర్ 74 ఏళ్ల క్రితం భారత రాజ్యాంగం మనకు అందించినప్పుడు ఇప్పటికి చెట్ల చెరుకు ఎందుకుందంటే ఆయన జ్ఞానవంతుడు కాబట్టి ఆ జ్ఞానవంతుడు వారసులుగా ఉన్నటువంటి మాలలు కూడా రేపు భవిష్యత్తులో ఆ రకంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం మిత్రులారా. అది ఒక అర్థంకి నాయకత్వంలో మాత్రమే ఇట్లా మాట్లాడగలుగుతాం. ఇంకో సంఘమో లేదా ఇతర వేరే సంఘం అయితే ఇప్పుడు వాడి విద్యుతుడు లేదా ఇంకో తిట్టుడు లేదా ఇంకో పార్టీ తిట్టుడు లేదా ఇంకో పార్టీ ఓటేదని చెప్పుడు, ఇంకో పార్టీ ఓటేద్దని చెప్పుడు, ఈ రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడికి వచ్చిన పెద్దలారా, రాష్ట్ర కమిటీ నాయకులారా, జిల్లా అధ్యక్షులారా, వివిధ ప్రాంతాల వచ్చిన ముఖ్య నాయకులారా, మీరు మీ మండల కమిటీలు, మీ జిల్లా కమిటీలు, మీ యొక్క అనుబంధ కమిటీలు పూర్తి స్థాయిలో వేసుకున్నప్పుడు మాత్రమే ఈ చిన్న విషయాలు టచ్ చేసుకోవడం లోతుగా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చినాయి కాదు. అవన్నీ మన హక్కులు మనం కాపాడుకోవాలనుకుంటే, మన హక్కులు మనం సాధించుకోవాలనుకుంటే దయచేసి నిర్మాణాలు అవసరం. నిర్మాణాలు లేనంత కాలం నిరుపేద ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చేతులెత్తి మొక్కుతున్న రాష్ట్ర తరఫున దయచేసి నిర్మాణాలు చేయండి. నిర్మాణాలు చేయలేనప్పుడు దయచేసి తప్పకుండా స్పష్టంగా చేస్తున్నాం. 2006లో దాకరణ సంఘం పెట్టినప్పుడు చెప్పిన ఒక మాట, ఈ సంఘంలో బహిష్కరణ కానీ తొలగించడం కానీ జరగదు. నీకు నచ్చకపోతే ఆయన 10 రూపాయలు ఖమ్మంలో పనిచేస్తాను కాబట్టి ఇంకో జిల్లా అధ్యక్షుడు చేస్తే కదా ఆటోమేటిక్గా గౌరవం పక్కన ఉంటాయి. అలా నా పరిస్థితి అంటే రాష్ట్ర కమిటీ ఎత్తుకుంటుంటాం గౌరవం ఉంది. కానీ పనిచేయని పరిస్థితిలో నువ్వు అటు ఉన్నా ఒకటే లేకుండా ఉంటుంది. అది చెప్పింది కాబట్టి ఆ మూల సూత్రాలు సంఘానికి ఉన్న మూల సూత్రాలు అనుగుణంగా సంఘాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించాలి. ఎవరు ఆవేదన పడ్డా, ఎవరు మాట్లాడినా, ఎవరు కొట్లాడినా సంఘ నిర్మాణం కోసం తప్ప నా ఇంట్లో రాష్ట్ర కమిటీకి 10 రూపాయలు వచ్చినాయి నాకెందుకు 20 రూపాయలు, లేదా రాష్ట్ర కమిటీ సెక్రటరీకి 20 రూపాయలు వచ్చినాయి రాష్ట్ర కమిటీకి దిగారని చెప్పి ఇక్కడ ఏం పంచాలి. కాబట్టి నిర్మాణాలు అనేది చాలా ముఖ్యం. కాబట్టి నిర్మాణం దృష్టి పెట్టాలని కోరుకుంటూ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలామంది జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ లైవ్ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేనేజర్ గారిని మాట్లాడుకుంటాం.